ఇవాళ మార్నింగ్ లేచి లేవగానే ఫోన్ లో ఓపెన్ చేయగానే లైక్ మీమ్స్ వస్తున్నాయి, అందరి స్టోరీలో ఇదే ఉంది. అండ్ దెన్ యూర్ కన్ఫ్యూజ్, ఓ యాక్చువల్లీ మీమ్స్ వస్తున్నాయా లేకపోతే పాటే మీమా? అందరు దెంగుతున్నారు కావని చెప్పేసి సాంగ్ మ్యూట్ చేసి జస్ట్ మహేష్ బాబు డాన్స్ ఎప్పుడైతే చూసానో పాన్ వీడియోస్ వదిలింగే మహేష్ బాబు వీడియో చూసి కొట్టుకోవడం మొదలు పెట్టారా. ఐ థాట్ లైక్ ఇట్స్ ఫ్రెష్ మహేష్ బాబు, హీ ఈస్ ట్రైంగ్ టు బీ సంథింగ్ న్యూ అన్నట్టు ఏమో అనిపించింది నాకు. హీ ఈస్ ట్రైంగ్ టు బీ old version. Wow, he's trying to be new by being old. Anonymously people are saying that. Anonymously kadra, unanimously adi. Sorry. Apara babu ni English anta. నువ్వు ఆల్రెడీ చూసావు కదా? చూస్తూనే ఉన్నా. ఇట్స్ లైక్ స్మెల్లింగ్ మై ఆర్మ్పిట్స్ బ్రో. కంపు కొడుతుంది బట్ ఇంకోసారి అని చెప్పి అట్లా చూసుకుంటున్నా. జస్ట్ ఫీల్ లైక్ ప్రతిసారి మెసేజ్ ఇస్తున్నాడు మిర్చి కాయలు అని చెప్పేసి అంటారు, బట్ మాస్ ట్రై చేస్తే మాత్రం we still don't know ఇందులో మెసేజ్ ఉందో లేదు. ఉండొచ్చు. టాక్ నడుస్తుంది బ్రో. గుంటూరులో మిర్చి పండించే రైతుల గురించి గానీ వాడెవడో ఇంగ్లీష్ నా కొడుకు దెంగాడని చెప్పేసి It looks like this is a movie about farmers. Yeah, true. Must be a very strong message there. త్రివిక్రమ్, మహేష్ బాబు, మాస్, దట్స్ ఇట్ బ్రో. నువ్వు ఫ్రాంక్ గా చెప్పు బ్రో. గురూజీ అని బ్లైండ్ గురూజీ భక్తుడు. నీకేం చెప్పాను, గురూజీకి ఇంత ముందు నేను భక్తుడిని, బట్ లైక్ ఇప్పుడు మెచ్యూర్ అయ్యి కాబట్టి లైక్ మెచ్యూర్ పెద్ద యాక్చువల్లీ రేపు ఫుల్ సాంగ్ వస్తుంది. ఇప్పుడు ఒక మీమే పెట్టారు, బట్ రేపు సాంగ్ లో ఇంకేమో మీమ్స్ తో ఒకటే వస్తుంది బ్రో. గురూజీ వైబ్ నీకు అర్థం కావట్లే. యు నో దిస్ సాంగ్ ఇస్ లైక్ తెలుసుగా డీజే హరీష్ ది. విన్నావా అది? తమన్ ఆయన పాటకి ఆయన స్పానిష్ పాటలో ఇటాలియన్ పాటలు లేపుతా ఉంటే గురూజీ అయ్యన్ని ఎందుకు లేపుతున్నావు నువ్వు? డీజే హరీష్ పాట లేపు. ఇట్స్ సపోర్టింగ్ లోకల్ బిజినెస్. ఈయనకన్నా క్రెడిట్ వస్తుందంట. ఐ వాంట్ హిమ్ ఆల్సో టు బి ఫీచర్డ్ ఇన్ ద సాంగ్. మేబీ ఈ మూవీలో ఈయన మిర్చి అమ్ముతూ ఉంటాడేమో. ఈయన వైఫ్ వదిలేసిందే, ఈయనకి ఫార్మరింగ్ లో లాసులు వచ్చి ఈయన మహేష్ బాబు కలిసి ఒక ఫ్రేమ్ లో డాన్స్ చేయాలి బ్రో. ఈయన కుర్చీ తాతో కుర్చీ పట్టుకొని శ్రీలీల కొడుతూ ఉండాలి. అంతా ఇంగ్లీషే బ్రో. మనం ఇంగ్లీష్ సాంగ్స్ తెలుగు ఆడంటాడు బ్రో. మీ స్పాటిఫై యాప్ లో ఎవరు సాంగ్స్ ఎక్కువ విన్నారు చూపించండి. డీజే సాయి సంతోష్. దీన్ని గుంటూరు కారమోడు రీట్వీట్ చేసి నవ్వాడు, ఎమోజీస్ పెట్టాడు. ఓకే, అండ్ దెన్ లేటర్ సంబడి డిడ్ లైక్ వీడియో ఆఫ్ దిస్. ఓకే, దీన్ని రీట్వీట్ చేస్తూ నేను సరదాకి ప్రోమో వదిలితేనే ఇలా ఉంది, రేపు ఫుల్ సాంగ్ అంటున్నా చూసుకో మళ్ళా. ఈజ్ రీట్వీటింగ్ ద మీమ్ రెఫరెన్స్. సో ఐఎమ్ గెస్సింగ్ దే ఆర్ ఫోర్ షాడోయింగ్. ఒక్కో క్యారెక్టర్ తో ఒక్కో మీమ్ డైలాగ్ చెప్పిస్తారేమో అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. I'm scared now. Audience before going to theaters, I'm scared of the memes, of the reels, of the cringe. No bro, please come on, no. Bro, so let's do one thing bro. Tell me what all memes from this year రేపు పార్ట్ రిలీజ్ అయ్యే ముందు ఏమేం ఫీచర్ అవ్వచ్చు. So let's go to 2023 meme rewind. I'm guessing there can be. మరి ఎందుకురా నీకు? నాకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది బ్రో. I'll give you situations. No, పాట ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే శ్రీలీల ఇట్లా ఫుల్ ఎమోషనల్ డైలాగ్ చెప్తూ ఉంటుంది. మహేష్ బాబు నువ్వు ఎవరితోవే గురూజీ సినిమాలో హీరోయిన్, నీకు డైలాగ్స్ ఉంటాయా? మరి ఎందుకే నీకు అని పాట స్టార్ట్ అవుతుంది. డాన్స్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఓ వావ్. నేను మీమ్ పూల్ చేయట్లని ఫీల్ అవుతున్నారు. గురూజీ చేస్తున్నాడు మీమ్ పూల్. జనవరిలో బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్. లైక్ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ వచ్చేసి గుంటూరు యార్డ్ మొత్తాన్ని కొనేస్తా అన్నప్పుడు మహేష్ బాబు వచ్చేసి ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. ఫిబ్రవరిలో సిద్దిపేటలో అంటారా బాబు. పాట అంతా అయిపోయిన తర్వాత అందరు ఒక వైడ్ ఫ్రేమ్ లో గ్రూప్ అంతా నించొని గుంటూరు వాళ్ళు అంటారా బాబు. కామెంటెడ్ బాబు ఎంట్రీ మోడల్ గుంటూరు మోడల్. బాబు నీ డాన్స్ బోరాన్ ఉంది అని పూర్ణ అంటది. ఆగస్ట్ లో అన్నా నేను మళ్ళొచ్చిన శ్రీలీల కమింగ్ ఎవ్రీ మంత్ అండ్ కమింగ్ ఆన్ సంక్రాంతి అగైన్. అన్నా నేను మళ్ళొచ్చిన. That should be Srilila entrance in the movie bro. When actual కుర్చీ తాత comes and dance చేస్తాడు మహేష్ బాబు వెనక చూస్తూ బాగానే ఎక్స్ట్రా దిగుతున్నాక ఐరన్ వంచాలా ఏంటి తమన్ అంటాడంట కొత్త పాటే రాయాలా ఏంటి. చంద్రకిరణ్ కామెంటెడ్ నేను సరదాగే సాంగ్స్ కాపీ తెంగేవాడిని, నువ్వు ట్రెండింగ్ మీమ్ పాట అంటున్నావు.
లేకపోతే మిర్చి బుట్ట నెత్తి మీద పెట్టుకొని నా 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 నా. జమల్ జమాలే తననే జమల్ జము. ఈ పాట అంతా చూస్తూ గౌతమ్ బాబు మోయే మోయే. దాని తర్వాత మహేష్ బాబు వెళ్ళి ఏ గౌతమ్ నా ఫేస్ ఎందుకు అలా పెట్టావంటే మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ వాట్ యు నో దట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ బిల్లీ ఐలిష్ గురూజీ పాజ్ గేమ్ ఆడో ఫ్రేమ్ లో పూజని పెడతాడంట. బట్ ఆల్ సైడ్ అండ్ డన్. ఇప్పుడు మనం ఇన్ని కామెంట్లు వేస్తున్నాం కానీ ఇప్పుడు రేపు పాట రిలీజ్ అయ్యి దానికి కొన్ని వందల లక్షల వ్యూస్ వస్తే ఆ వచ్చిన దాంట్లో దిస్ కుర్చీ మడత పెట్టే తాత అండ్ డీజే హరీష్ వీళ్ళకి కూడా క్రెడిట్ ఇస్తే ఎంతో కొంత హెల్ప్ అయ్యేది వీళ్ళకి కూడా. బ్రో గురూజీ డైలాగులు మీములు అయ్యే రోజుల నుంచి ఇప్పుడు గురూజీ మీముల్ని పాటలుగా పెట్టుకునే దాంట్లో వి ఆల్ గ్రూ అప్. గురూజీ బాబు లెజెండరీ ఫిల్మోగ్రఫీ నుంచి ఇది చూడడం నాకు కొంచెం నాన్ సింక్ ఉంది అండ్ నా నాన్ సింక్ ని మీతో పంచుకుంటున్నా అంతే. బట్ మేబీ దిస్ ఇస్ జస్ట్ ప్రోమో రైట్. రేపు ఫుల్ సాంగ్ మనం చెప్పేసాం ఇప్పుడు ఎట్లాగా. మరి ఫుల్ సాంగ్ ఎందుకురా నీకు? ఇంకో థియరీ కూడా ఉంది బ్రో. నెక్స్ట్ SSCMB 29 కి బాబుకి వచ్చే గ్లోబల్ క్రేజ్ కి ఫ్యానిజం కి ఈ చిలకలూరిపేట లేబర్ మాస్ చేయలేడు. సో ఒక్కసారి ఇంకా తనివి తీరా మీకు నేను మాస్ కంటెంట్ ఇస్తాను పండగ చేసుకుంటారా అని ఫ్యాన్స్ కొంతమంది ట్వీట్లు వేస్తున్నారు. ఒకవేళ ఈ ట్రెండ్ వర్కౌట్ అయితే డూ యూ థింక్ ప్రతి స్టార్ హీరో సినిమాలో దే విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్లా మీమ్ రెఫరెన్స్ అండ్ ఆల్ దట్? నో 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 నో. నెక్స్ట్ ప్రభాస్ మారుతి సినిమాలో స్టార్ అంటే రెవలేరా, రెవల్ అంటే స్టారేరా. యు నో వాట్ మీ వాళ్ళ హై వచ్చి ఉండేది. All you want is attention. ఎందుకు అంత టెన్షన్? కామెంట్లు మానవా. హ్యాపీగా ఉండు మావా.